అందరికీ నమస్కారం. మన గురువులు, మన ప్రవచనకారులు, మన ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నటువంటి లేదా చేస్తున్నటువంటి అనేక విషయాల గురించి మనకి అవగాహన ఉండకపోవటం మన దురదృష్టం, మన దౌర్భాగ్యం కూడా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి, అది తలపెట్టి విజయవంతం చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఈ విషయం మీకు తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే ఈ వీడియో అనంతరం తెలుసుకున్నాను అని చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలను మనం బలోపేతం చేయాలి, 10 మందికి చాటి చెప్పాలి. మన చుట్టూతో ఉన్నటువంటి జాంబీలు అర్థం పర్థం లేని వాదనతో, వాగుడుతో ఎక్కడ పడితే అక్కడ మందితో మీటింగులు పెట్టుకోవడానికి వారు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎన్ని విధాలుగా తమ యొక్క వ్యూహాల్ని అమలు చేస్తున్నారో చూడొచ్చు. అదంతా కలి ప్రభావానికి సంబంధించిన విషయం. కానీ సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాల్ని మనకు తెలిసినా కూడా మనం 10 మందితో పంచుకోవడానికి ఇష్టపడం. కనీసం అందులో పార్టిసిపేట్ చేయాలి అని తలంచం. అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కువ మంది అలానే ఉన్నారు. వ్యాపార లావాదేవీలకు అలవాటు పడినట్లుగా భగవంతుడితో భక్తుడికి అంతా కూడా నీకేంటి నాకేంటి అనే చందాన పోతా ఉంది. ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అదేంటి అంటే 10,000 మందితో భగవద్గీత పారాయణం ఒకేసారి. అది కూడా ఎక్కడ? అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్లోని అలెన్ వద్ద క్యూటెక్స్ ఈవెంట్ సెంటర్లో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. భగవద్గీత పారాయణంతో ఆ ప్రాంతమంతా శోభిల్లింది. ఫోటోలు, విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ మనం ఉండుంటే ఎంతటి అదృష్టవంతులమో కదా. కనీసం ఇలా చూసన్నా తరిద్దాం అని తప్పకుండా మనకు అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో 14 దేశాల నుంచి భక్తులు పాల్గొన్నారు. వారిలో అంటే ఈ 10,000 మందిలో చాలామంది వరకు భగవద్గీత కంఠోపాఠం. అలాగే వాళ్ళందరూ ఎక్కడ శిక్షణ పొందిన వాళ్ళు? SGS గీతా ఫౌండేషన్. ఇది కూడా స్వామివారు స్థాపించిందే 2015లో. దాని యొక్క లక్ష్యం ఏమిటి? అందరికీ ఉచితముగా భగవద్గీతను చేర్చటం, తద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పడం, వ్యక్తిత్వ వికాసానికి పాటుపడటం, ఇంకా ఎన్నో భగవద్గీత నుంచి మనకి లాభాలు ఉన్నాయి. అలా ఉచితముగా శిక్షణనిస్తూ ఇప్పటిదాకా 20,000 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 20,000 మంది 2015 నుంచి మొదలుకొని భగవద్గీతలో శిక్షణ పొందిన వారు ఉన్నారు. వారిలో ఏదో అల్లాటబ్బగా కాదండి, వారిలో ఉత్తీర్ణులు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, ఇవన్నీ కూడా అంటే ఒక అకాడమిక్ ప్రాసెస్లో జరిగేటటువంటి ఈ విధానాన్ని స్వామీజీ వారు సంకల్పం తీసుకొని దాన్ని నడుపుతూ ఉన్నారు. అలా ఇప్పుడు 10,000 మందితో చేసినటువంటి ఈ అద్భుత కార్యక్రమం విజయవంతమైంది. భవిష్యత్తులో మరొక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అదే 1,00,000 మందితో భగవద్గీత పారాయణం. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు లేదా జరుగుతుంది అని తెలిసినప్పుడు కుదిరితే అందులో పార్టిసిపేట్ చేయడం, కుదరకపోతే దాన్ని డిజిటల్ మీడియాలో వీక్షించటం, 10 మందితో పంచుకోవటం ఆనందంగా. ఎందుకంటే భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి, ఈశ్వరుడు గురించి మనకు తెలియడమే కాకుండా 10 మందితో తెలిసిన విషయాలు పంచుకోవడంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడే ఈ జాంబీలు విసిరేటటువంటి ప్రయోగాలకి విరుగుడు కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఈ మహోన్నత కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన గురువులు, మన ప్రవచనకారులు, మన స్వామీజీలు ఎవరైతే విశేషమైనటువంటి కృషి చేస్తున్నారో సనాతన ధర్మం కోసం, వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉంటాయి, లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాలు ఉంటాయి. వాటిని తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. ఈ జాంబీల్లాగా ఒక అయ్యగారిని నమ్ముకుంటే ఇంకో అయ్యగారిని నమ్మకూడదు, లేదా అక్కడికి వెళ్ళకూడదు, అలాంటిది ఏం లేదు. ఇక్కడ మనకందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువులే కనుక వారిని మనం సోషల్ మీడియా ఖాతాల్లో చాలా సులువుగా మన చరవాణి వాడితే చాలు ఫాలో అవ్వచ్చు. ఎన్నో విషయాలు ఖాళీగా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు కదా, ఎన్లైట్మెంట్ కూడా కావాలి. తప్పకుండా మనలో ఆ మార్పులను తెచ్చుకుందాం, మన గురువులను ఫాలో అవుదాం. సినిమా హీరోలను ఫాలో అయితే వచ్చేది పైత్యం. మన సద్గురువులను, ప్రవచనకారులను, స్వామీజీలను ఫాలో అయితే వచ్చేది జ్ఞానం. చాయిస్ ఈజ్ యువర్స్. జై హింద్, జై శ్రీకృష్ణ.
అందరికీ కౌ వాయిస్ అని ఉంది కదా, కౌ వాయిస్. ఆ కౌ వాయిసే కృష్ణుడు, ఎవరు కాదు. ఈ రెడ్డినియన్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా గోకులం వాళ్ళు, వాళ్ళందరూ గోకులం వాళ్ళే. అది కౌ వాయిస్. అట్లనే స్వామికి ఒక హ్యాట్ పెట్టేసి